నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కడప సీటు నాదే, తగ్గేదేలే. అవినాష్ వర్సెస్ జగన్ అనని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చాలా క్లోజ్‌గా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినాష్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. పైగా కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా 3 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2014, 2019, 2024. నిజానికి చెప్పుకోవాలంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. నిజానికి కూటమి సునామీ వీచింది. కూటమి తుఫాను గాలి వీచిందని జెప్పాలి. సునామీ సృష్టించిందని జెప్పాలి. అలాంటి సునామీలో కూడా కడప పార్లమెంటు సీటు ఎలా వైసీపీ వశమైంది, ఎలా అక్కడ అవినాష్ రెడ్డి గెలిచాడు అనేది ఇప్పటికి కూడా కూటమి నేతలకి అర్థం కాని పరిస్థితి. మరోవైపు చూస్తే అక్కడ షర్మిల పోటీ చేశారు. నిజానికి ముందు అక్కడ వైఎస్ సునీత పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ వైఎస్ సునీత బదులు షర్మిలే పోటీలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ బరిలోకి దిగినప్పటికీ కూడా ఆవిడ గెలవలేకపోయారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా షర్మిల అయితే ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి భావించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వైసీపీ వాళ్ళే అంటూ ఉంటారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం చేశాడని, అలాగే వివేక హత్య కేసులో కూడా న్యాయం జరిపించలేదని చెప్పి అక్కా చెల్లెళ్ళిద్దరూ జోలెపట్టి మరీ కడప ఓటర్లని అభ్యర్థించారు. అయినప్పటికీ కూడా అక్కడ గెలవలేదు. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఆశ్చర్యానికి గురైంది. అవినాష్ రెడ్డి ఎందుకు ఓడిపోలేదు అని చెప్పేసి. సో అయితే ఇప్పుడు ఆ కడప ఎంపీ సీటు విషయంలోనే జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి అసలు ఏమాత్రం పొసగటం లేదట. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చెయ్యాలని చెప్పేసి భావిస్తున్నారు. రీజన్ కూడా ఉంది దానికి. ఉత్తినే ఏదో పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసేసి కడప ఎంపీగా పోటీ చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకోవటం లేదు. ఆయన ఇక్కడ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీకి ఇంతవరకు వెళ్ళలేదు. ఏదన్నా వెళ్ళినా ఆ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కసారి మాత్రం ఆయన మీద వేటు పడుతుందేమో, బై ఎలక్షన్ వస్తుందేమో అని చెప్పేసి ఎమ్మెల్యేలందరిని తీసుకుని అలా వెళ్ళి ఇలా వచ్చేశారు. 2 నిమిషాలో 3 నిమిషాలో ఉన్నారో లేదో అని చెప్పేసి అనుమానం కలిగేంత తక్కువ నిమిషాలు ఉన్నారు. అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి 11 నిమిషాలే ఉండి బయటకు వచ్చేశారు అని చెప్పేసి ఎగతాళి కూడా చేశారు. ఆ విషయాల్ని, ఎగతాళి చేసిన విషయాల్ని పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలి అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక నలుగురో ఏమో లోక్సభ ఎంపీలు ఉన్నారు. అలాగే రాజ్యసభ ఎంపీలు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు కూడా చేజారిపోకుండా కాపాడుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. ఎందుకంటే ఇప్పటికే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, అంటే వైసీపీకి ఎంత కీలకంగా ఉంటారో అని చెప్పేసి ఆశించిన వాళ్ళు కూడా వైసీపీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి పద్ధతి నచ్చక వెళ్ళిపోయారు. కొంతమంది ఇలా జరుగుతున్న క్రమంలో వీళ్ళు కూడా చేజారిపోకుండా ఉండాలి. ఈ రాజ్యసభ సభ్యులైనా చేజారిపోకుండా ఉండాలి. వేరే పార్టీలోకి వెళ్ళిపోకుండా మనల్నే అంటిపెట్టుకొని ఉండాలి అనంటే ఇక్కడ ఏపీలో ఉంటే కుదరదు, ఢిల్లీలో ఉండాలి. అందుకే ఎంపీగా పోటీ చేయాలి అని చెప్పేసి జగన్ భావిస్తున్నారట. పైపెచ్చు అటు బీజేపీ తోటి, ఇటు కాంగ్రెస్ తోటి ఏదో ఒక పార్టీ తోటి కాస్త సమన్వయం ఏర్పరచుకుంటే, అంటే 2029 పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కాస్త మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది గదా. ఈ అంచనాలు ఉంటాయి గదా. ఆ అంచనాలను బట్టి వాళ్ళతోటి లైజనింగ్ ఏర్పరచుకుందాం. లైజనింగ్ ఏర్పరచుకుంటే అధికారంలోకి వచ్చే పార్టీతోటి మనం సఖ్యతగా ఉంటే మనకి భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే కడప ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నారు. అందుకని ఇప్పుడు అవినాష్ రెడ్డిని రాజీనామా చేయాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని కడపలోని పొలిటికల్ వర్గాలన్నీ కూడా చెప్పుకుంటున్నాయి. కానీ ఎక్కడా కూడా మీడియా ముందు చెప్పే ధైర్యం అయితే చేయటం లేదు. వాళ్ళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులు కూడా ఉన్నారు. ఆ విషయాలు తెలిసిన వాళ్ళు గుసగుసలాడుకుంటున్న వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి మాట్లాడుకుంటున్న వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి అనుచరులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా బయటకొచ్చి మీడియా ముఖంగా చెప్పడానికి సాహసించటం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయం అందరికీ తెలిసిందే కదా. ఆయన అనుమతి లేకుండా చీమ చిటుక్కుమంటానికి కూడా ఉండదు. ఆ పార్టీలో స్వాతంత్రం చాలా తక్కువ అని చెప్పేసి ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సో ఇక అవినాష్ రెడ్డి అయితే నేను కడప ఎంపీగా ఉంటేనే నాకు ఈ మాత్రమన్నా గౌరవం దక్కుతుంది. నేను కడప ఎంపీగానే కంటిన్యూ అవుతాను. రాజీనామా చేసే ప్రసక్తే లేదు. కడప ఎంపీగా రాజీనామా చేశాను అంటే ఖచ్చితంగా నన్ను కేసులు కూడా వెంటబడతాయి. ఏదైతే వివేక హత్య కేసు ఉందో ఆ హత్య కేసులో
వివేక కుమార్తె సునీత అడుగడుగునా వెంట పడుతూనే ఉంది అవినాష్ రెడ్డిని. కాబట్టి నేను ఈ టైంలో గనక రాజీనామా చేస్తే నాకు చాలా సమస్యలొచ్చి పడతాయి. నేను ఎంపీగా రాజీనామా చెయ్యను అని చెప్పేసి ఆయన భీష్మించుకుని కూర్చున్నారట. ఎమ్మెల్యేగా ఇక్కడ పులివెందుల నుంచి పోటీ చేయిస్తారా? లేదా? అనేది కూడా ఎక్కడ క్లారిటీ లేకపోవటం వల్ల అవినాష్ రెడ్డి చాలా భయాందోళనకి గురవుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయించినా అరెస్టు చేయించడం చాలా సులభమైంది. కానీ ఎంపీగా పోటీ చేస్తే మాత్రం అటు కేంద్రం నుంచో అంటే నేను బీజేపీలోకి వచ్చేస్తాను, బీజేపీలో జాయిన్ అవుతానని చెప్పి కేంద్రం దగ్గర నుంచి కాస్త బలాన్ని తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాటల్ని వినే అవకాశం కూడా కేంద్రంలో ఎక్కడా లేదు. ఎందుకంటే అధికారంలో ఉంటేనే ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. సో, కాబట్టి వాళ్ళకి కనీసం రాజ్యసభ సీట్లు కూడా ఎక్కువ స్థాయిలో లేవు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తగ్గిపోతాయి రాజ్యసభ సీట్లు. ఇక పార్లమెంటు సీట్లు ఏమన్నా ఎక్కువగా ఉన్నాయంటే ఉన్నదే 4. సో, వీళ్ళతో ఏమాత్రం కూడా ఉపయోగం లేకపోవటం వల్ల అటు కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని పెద్దగా పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. పట్టించుకోవటం కూడా చాలా తక్కువగా ఉందని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అక్కడ కేంద్రంతో మాట్లాడి మీరు అవినాష్ రెడ్డిని బీజేపీలోకి జాయిన్ చేసుకోవద్దని చెప్పే అవకాశం కూడా లేదు. అవినాష్ రెడ్డి వెళ్తానంటే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా అవసరం. కేంద్రానికి కూడా, బీజేపీకి కూడా ఇక్కడ ఎంపీ సీట్లు చాలా అవసరం. సో, కాబట్టి ఎవరొచ్చినా తీసుకునే పరిస్థితే ఉంది. సో, ఇంకా మనం కొంచెం టచ్ చేసి చూస్తే కడప ఎంపీ సీటు గురించి టచ్ చేసి చూస్తే నిజానికి కడప ఎంపీ సీటు విషయంలోనే వివేకాకి, అవినాష్ రెడ్డి వాళ్ళకి ఒక క్లాష్ వచ్చిందని కూడా మనం అందరికీ తెలిసిన విషయమే. చాలా సినిమాల్లో కూడా లేదా వెబ్ సిరీస్‌లో కూడా ఇలాంటివే చూయించారు. వివేకం అనే దాంట్లో కూడా అదే చూయించారు. ఎంపీ సీటుని షర్మిలకి ఇప్పించాలని చెప్పేసి వివేక పట్టుబట్టారు. నిజానికి ఆ ఎంపీ సీటు వివేకాదే. రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వివేక కడప ఎంపీగా పోటీ చేసేవాళ్ళు. లేదా వివేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పులివెందుల ఎమ్మెల్యేగా, రాజశేఖర రెడ్డి ఎంపీగా పోటీ చేసేవాళ్ళు కడపకి. సో, వాళ్ళిద్దరి మధ్యనే ఉండేది 2009 వరకు కూడా. కానీ 2009లో జగన్మోహన్ రెడ్డి నేను రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్నాను, ఎంపీగా వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేసి వైఎస్ దగ్గర, రాజశేఖర రెడ్డి దగ్గర గట్టిగా పట్టుబట్టడంతోటే వివేకాన్ని ఆపించి జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలిచిన అనతి కాలంలోనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత పరిణామాలన్నీ మనకు తెలిసిందే. బై ఎలక్షన్లు వచ్చినాయి. బై ఎలక్షన్‌లో విజయలక్ష్మి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అంటే రాయలసీమలోని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. వేరు కుంపటి పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్‌కి వెళితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకొని బై ఎలక్షన్‌కి వెళితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన నాయకులు ఉన్నారో వాళ్ళు గెలిచారు. కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గెలిచారు. అలాగే ఇక్కడ నెల్లూరు ఎంపీగా రాజమోహన్ రెడ్డి కూడా మంచి మెజారిటీ సాధించారు. ఎందుకంటే రాజమోహన్ రెడ్డి పేరు ఎందుకు చెప్పానంటే, రాజమోహన్ రెడ్డి కూడా త్వరలోనే జగన్మోహన్ రెడ్డిని వీడతారని చెప్పేసి టాక్ నడుస్తుంది. అందుకే ఆయన పేరు కూడా ప్రస్తావించాను. సందర్భంలో, సమయంలో కలిసి వచ్చాయి కాబట్టి. సో, ఇక చూసుకుంటే 2014కి వచ్చేసరికి వివేక అప్పటికింకా వైసీపీలోకి రాలేదు కాబట్టి కడప ఎంపీ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి అవినాష్‌కి ఇచ్చారు. అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. 2019లో మాత్రం ఆ ఎంపీ స్థానం చేజారిపోతుందనే ఉద్దేశంతోటే వివేక మీద ఆ మర్డరేయటం జరిగింది. ఆయన తన ఇంట్లోనే, పులివెందుల్లోని తన ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు అని చెప్పేసి కూడా వార్తలున్నాయి. సో, ఇవన్నిటి నడుమ ఇప్పుడు కడప ఎంపీ సీట్‌ని అవినాష్ రెడ్డి వదులుకుంటే అటు వివేక హత్య కేసు, ఇటు చూస్తేనేమో పొలిటికల్ ఇంపార్టెన్స్ రెండూ తగ్గిపోతాయి. ఆయన పొలిటికల్ భవిష్యత్తే కాదు, అసలు ఆయన బయట ఉండే పరిస్థితి కూడా ఉండదు. జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పేసి ఆయనకు ఒక భయం ఉంది. సో, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినా సరే, జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడినా సరే, అవినాష్ రెడ్డి మాత్రం కడప ఎంపీ సీట్‌ని వదులుకునే అవకాశమే లేదు అని చెప్పేసి అంటున్నారు. పైగా ఈ మధ్య కాలంలోనే జగన్మోహన్ రెడ్డి మేనమామకి ఈ అవినాష్ రెడ్డికి కూడా ఏమాత్రం సరిపడ్డం లేదు. పులివెందుల్లోనూ అటు కడపలోనూ ఏమాత్రం వాళ్ళిద్దరికీ సరిపట్టం లేదు. వాళ్ళిద్దరికీ మధ్య గొడవలు కూడా ఉన్నాయని చెప్పేసి వార్తలు కూడా బయటకొచ్చినాయి. సో, కాబట్టి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకున్నా గానీ తప్పులేదనే ఉద్దేశంతోటే నేను ఈ వీడియోకి ఆ టైటిల్ పెట్టాను. మరి దీని గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి రాజీనామా చేసి బై ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి పార్లమెంట్‌కి పంపించే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి మాట అవినాష్ రెడ్డి వింటాడా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.